అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రేణి. ఈరోజు మనం చిట్టి వడియాలు, గులాబీ వడియాలు ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ సమ్మర్లో అయితే మనకి తేలికగా సులభంగా అవుతాయి. ఎండతో పని లేకుండా ఇంట్లోనే మంచిగా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా ఎండతో పని లేకుండా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. కలర్ కూడా చూడండి ఎంత వైట్గా ఉన్నాయో. చాలా అంటే చాలా ఎమ్మే అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ఒక కప్పు వరకు అయితే బియ్యం తీసుకొని కడిగి ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత బియ్యంలోని వాటర్ అన్నింటినీ తీసేసుకొని వాటర్ అన్నీ పోయాక మిక్సీ పట్టుకోవాలి. ఇలా పొడిలాగా పిండిలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో మనం ఒక గ్లాసు రైస్కి 7 గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ అన్నీ వేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని అందులోకి సరిపడా సాల్ట్ని అయితే వేసుకోవాలి. మీరు సాల్ట్ వేసాక కొంచెం రుచిని చూసి కొంచెం తక్కువగా అనిపిస్తే మళ్ళీ వేసుకోండి. చూడండి ఇక్కడ వాటర్ అయితే వేడిగా అయ్యాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. కింద అడగంటకుండా కలుపుతూనే ఉండాలి. చూడండి ఎంత తెల్లగా ఉందో పాలలాగా. ఇలా కలుపుతూనే ఉండాలి. మీరు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా అడగంటుతుంది. అందుకే మంటని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని పిండిని మధ్యలో మధ్యలో కలుపుతూనే ఉండాలి. ఇలా మనకి కన్సిస్టెన్సీ థిక్గా అయ్యే వరకు అలాగే ఉంచుకోవాలి. చూడండి ఇక్కడ మనకి కన్సిస్టెన్సీ అయితే కొంచెం థిక్గా అయ్యింది. మీరు ఈ టైంలో అయినా ఉప్పును అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. లేకపోతే మనం వాటర్లో వేసిన వెంటనే ఉప్పు సరిపోయిందా లేదా అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. ఈ వడియాలు ఎండతో పని లేకుండా ఇంట్లోనే త్వరగా సులభంగా ఎండిపోతాయి. చూడండి ఇప్పుడు మనకి పిండి అయితే కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చింది. ఇప్పుడు మనం ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఓమన్ అయితే యాడ్ చేసుకొని అంత పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ నాకు సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది, అందుకే మళ్ళీ సాల్ట్ యాడ్ చేసి అంత పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకున్నాము. చూడండి ఓమని పిండి ఉడికే మధ్యలోనే వేస్తే పిండి కలర్ అంతా చేంజ్ అయ్యి మనకి కలర్లో వస్తాయి వడియాలు. అందుకే పిండి అంతా ఉడికిన తర్వాత లాస్ట్లో వేసి ఒక 2 మినిట్స్ ఉంచుకొని దించుకోవడం. అప్పుడు మనకి వడియాలు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. వైట్గా చూడడానికి కలర్ఫుల్గా ఉంటాయి. నెక్స్ట్ ఈ పిండిని దించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని చల్లార్చుకోవాలి. చూడండి ఇక్కడ పిండి అయితే చల్లారిపోయింది. నెక్స్ట్ ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఒక రూమ్లో మంచిగా వేసుకొని వడియాలను అయితే పెట్టుకోవాలి. మీరు వడియాలు కావాలంటే చేతితో పెట్టుకోవచ్చు, లేకపోతే టేబుల్ స్పూన్తోనైనా పెట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ పిండి అంతా చల్లారిపోయింది. మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా పర్ఫెక్ట్గా కలుపుకొని నేను ఇక్కడైతే ఫస్ట్ టేబుల్ స్పూన్తోనే ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. చూడండి ఇలా టేబుల్ స్పూన్తో తీసుకొని ఇలా పెట్టేసుకోవడమే అండి. చాలా అంటే చాలా ఈజీ అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కూడా కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ స్పూన్తో కాసేపు పెట్టాను, తర్వాత చేతితో కూడా పెట్టి చూపిస్తున్నాను. చూడండి ఇలా మొత్తం పిండి అయిపోయే వరకు అన్నింటినీ ఇలా పెట్టుకుంటే అయిపోతుంది. చూడండి ఇక్కడ వడియాలు పెట్టడం అయితే అయిపోయింది. ఫ్యాన్ గాలికి అయితే తొందరగా ఎండిపోతాయి. ఎండాకాలం కదా ఫ్రెండ్స్, వడియాలు మనకి ఎండాకాలంలో చాలా ఈజీగా వచ్చేస్తాయి. చూడండి ఈవినింగ్ వరకు అయితే చూపిస్తున్నాను. వడియాలు హాఫ్ వరకు అయితే మంచిగా ఎండిపోయాయి. చూడండి ఇలా ఒక్కొక్కటి తీసుకుంటూ రివర్స్లో వేసుకోవాలి. లోపలి వరకు కూడా పచ్చి లేకుండా రెండు వైపులా మంచిగా ఎండేలాగా వేసుకోవాలి. చూడండి మనకి కాటన్ క్లాత్ పైన కాబట్టి కొంచెం తీయడానికైతే ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు మనం క్లాత్ని వెనకాలకి వేసుకొని కొన్ని వాటర్ చల్లుకొని తీస్తే వడియాలు అనేటివి ఈజీగా వస్తాయి. అండ్ తడి లేకుండా ఆరే వరకు ఆరబెట్టుకుంటే సరిపోతుంది.
చూడండి ఇలా అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి తీసి అన్నింటినీ రివర్స్ చేసుకుంటున్నాను. చాలా ఈజీ అండ్ పర్ఫెక్ట్గా వస్తాయి వాటర్ వేయడం వల్ల. చూడండి అన్నింటినైతే రివర్స్ వేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు చూడండి వడియాలు అయితే ఎలా అయ్యాయో. ఇప్పుడు వీటన్నింటినీ క్లాత్లో నుంచి ఒక ప్లేట్లోకి తీసుకొని మా డోర్ దగ్గర కొంచెం ఎండ వస్తుంది, అక్కడ పెట్టేసుకున్నాను. ఒక 2 డేస్లో అయితే మనకి వడియాలు రెడీ అయిపోయాయి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న వడియాలను వేయించి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయో, తెల్ల గులాబీ పువ్వులాగా ఎంత బాగున్నాయో చూడండి. వైట్గా ఇలా ఉంటాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.